హలో, నేను సుమతి. ఏ కంపెనీ అతిపెద్ద తొలగింపు చేసింది? నెస్లే తర్వాత ఏ బ్రాండ్పై ప్రశ్నలు తలెత్తాయి? రుణ వడ్డీ రేట్లకు సంబంధించిన నివేదిక ఏంటి? ఇలాంటి ఎన్నో విశేషాలు ఇవాల్టి లంచ్ బాక్స్లో. జపాన్కు చెందిన బడా కంపెనీ తోషిబా సైతం ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. నిక్కీ నివేదిక ప్రకారం దాదాపు 5,000 మందిని తొలగించనుంది. కంపెనీ సిబ్బందిలో ఇది 10% సమానం. ఇన్ఫ్రా, డిజిటల్ టెక్ వంటి కీలక రంగాలపై దృష్టి సారించడంలో భాగంగా పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను అమలు చేస్తోంది. జపాన్లో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోన్న కంపెనీల్లో తోషిబా ఒకటి. ఇటీవల ఈ సంస్థను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. మెమరీ చిప్ వ్యాపారాన్ని విక్రయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించే అవకాశాలు లేవని మోర్గన్ స్టాన్లీ ఆర్థికవేత్తలు ఈ విషయాలను తమ నోట్లో తెలిపారు. రీటైల్ ద్రవ్యోల్బణం టాలరెన్స్ బ్యాండ్ 4% చేరుకున్న తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించొచ్చని ముందుగా అంచనా వేశారు. అయితే అలాంటి అంచనాలేమీ లేవని మోర్గన్ స్టాన్లీ తన నోట్లో పేర్కొంది. మోర్గన్ స్టాన్లీ ఆర్థికవేత్తలు ఉపాసనా చాచ్రా, బనీ గంభీర్ ఒక నోట్ని సిద్ధం చేశారు. ఉత్పాదకత వృద్ధిలో మెరుగుదల, పెట్టుబడి రేటు పెరుగుదల, ద్రవ్యోల్బణం రేటు 4% కంటే ఎక్కువగా ఉండటం, అధిక టెర్మినల్ ఫెడ్ ఫండ్ రేటు కారణంగా అధిక వడ్డీ రేట్లు అవసరం అనిపిస్తోందని, అటువంటి పరిస్థితిలో 2024-25లో ఆర్బీఐ తన పాలసీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయదని, ఆర్బీఐ రెపో రేట్ 6.5%గా ఉంటుందని తన నోట్లో రాశారు. నెస్లే తర్వాత ఇప్పుడు ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా అనే ఉత్పత్తిని మార్కెట్ నుంచి వెనక్కి పిలుస్తున్నట్లు సింగపూర్ ప్రకటించింది. మసాలాల్లో అధిక పరిమాణంలో పురుగు మందు ఇథిలిన్ ఆక్సైడ్ ఉంటుందని ఆరోపిస్తూ దాన్ని ఉపసంహరించుకున్నారు. హాంకాంగ్లోని ఫుడ్ సేఫ్టీ సెంటర్ జారీ చేసిన నోటిఫికేషన్ తర్వాత ఈ చర్య తీసుకుంటున్నారు. సాధారణంగా పురుగు మందుగా ఉపయోగించే ఇథిలిన్ ఆక్సైడ్ ఆహార ఉత్పత్తిలో ఉపయోగించడానికి ఖచ్చితంగా నిషేధించారు. సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం మసాలా దినుసుల జీవితాన్ని పెంచడానికి దీని ఉపయోగం అనుమతించరని, అయితే ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాల్లో దాని అధిక సాంద్రత వినియోగదారులకు సాధ్యమయ్యే ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీ సిబిఆర్ఈ భారతదేశంలోని వృద్ధుల జనాభాకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. అందులో 2025 నాటికి ప్రపంచంలోని వృద్ధుల జనాభాలో 17% మంది భారతీయ వృద్ధులని నివేదికలో పేర్కొంది. 2050 నాటికి భారతదేశంలోని వృద్ధుల జనాభా ప్రస్తుత స్థాయి కంటే 254% పెరుగుతుందని, వారి మొత్తం జనాభా దాదాపు 34 కోట్లకు పెరుగుతుందని తెలిపారు. సిబిఆర్ఈ ఇండియా చైర్మన్ సీఈఓ ఈ నివేదికపై మాట్లాడుతూ, గత దశాబ్దంలో సీనియర్ లివింగ్ కు సంబంధించిన ప్రాజెక్టుల డిమాండ్లో బలమైన పెరుగుదల ఉంది. ఇది దాని ఆమోదాన్ని చూపుతోంది. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సంరక్షణ, జీవనశైలి ఎంపికల డిమాండ్ ప్రతిబింబించే సీనియర్ లివింగ్ సెగ్మెంట్ గురించి డెవలపర్లు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆయన అన్నారు. మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 15.138 కోట్లకు పెరిగింది. సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ డేటా ప్రకారం మార్చి 2024లోనే 31.30 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించారు. ఫిబ్రవరి చివరి నాటికి ఈ సంఖ్య 14.825 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరం గురించి చెప్పాలంటే ఈ ఏడాదిలో మొత్తం 3.69 కోట్ల కొత్త ఖాతాలు తెరిచారు. ఈ పెంపు రేటును పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల దాదాపు 30.70 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరిచారు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 32.25% పెరుగుదల ఉంది. మార్చి 2023 నాటికి దేశవ్యాప్తంగా 11.45 కోట్ల డీమ్యాట్ ఖాతాలున్నాయి. డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరగడానికి కారణం స్టాక్ మార్కెట్లో నిరంతర పెరుగుదల, లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుతం ప్రభుత్వం నుండి రాబడుల అంచనా, దేశ జీడీపీలో వృద్ధిని అంచనా వేయడం. గత 2 నెలలుగా భారత్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఎంతగా పెరిగిపోయాయంటే 2 నెలల కిందట బంగారం ధర 11,000 పెరిగింది. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 23న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 62,000 ఉండగా ఏప్రిల్ 19న కిలో 33,600కి పెరిగింది. అటువంటి పరిస్థితిలో బంగారం ధర 2 నెలల్లోపు తగ్గుతుంది. సకాలంలో 11,000కు పైగా పెరుగుదల నమోదైంది. అదే సమయంలో గత 2 నెలల్లో వెండి ధరలు కూడా విపరీతమైన పెరుగుదల నమోదైంది. ఐబీజీఏ ప్రకారం ఫిబ్రవరి 23న కిలో వెండి ధర 69,653 ఉండగా ఏప్రిల్ 19న కిలో వెండి ధర 53,450కి పెరిగింది. అంటే 2 నెలల్లోపే 13,797కి చేరింది. మహీంద్రా అండ్ మహీంద్రా తన రాబోయే కాంపాక్ట్ ఎస్యూవీ మహీంద్రా XUV 3XOను ఏప్రిల్ 29న విడుదల చేయబోతోంది. కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీతో వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ నుండి ఏసీని నియంత్రించగలుగుతారు. దీంతో కస్టమర్లు కార్లో కూర్చునే ముందు క్యాబిన్లను చల్లపరుస్తుంది. ఈ కార్ మహీంద్రా XUV 300 ఫేస్ లిఫ్ట్. ఇది ఇప్పుడు XUV 3XO పేరుతో పరిచయం చేస్తున్నారు. XUV 3XO ఎక్స్ షోరూమ్ ధర 9 లక్షల నుండి ప్రారంభమవుతుంది. సెగ్మెంట్లో ఇది మారుతి బ్రెజా, హుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, నిసాన్ మ్యాగ్నెట్, మారుతి ఫ్రంట్, టయోటా అర్బన్ క్రూయిజర్ ట్యాగర్లతో పోటీ పడుతోంది.
ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.